బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అక్టోబర్ 20న సుప్రీంకోర్టు తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో సిఐడి నిబంధనలు పాటించలేదని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. 17A ప్రకారం కేసు నమోదు చేయాలంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ సిఐడి గవర్నర్ అనుమతి తీసుకోలేదని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. అయితే సిఐడి వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 3న జారీ అయిన సర్క్యులర్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని సిఐడి చెబుతోంది. కానీ 2017లోనే స్కిల్ స్కామ్ జరిగిందని, కేసు కూడా అంతకంటే ముందే నమోదైందని తెలిపింది. అంటే సర్క్యులర్ వచ్చిన తర్వాత నమోదైన కేసులకు, వెలుగు చూసిన స్కాములకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ కేసులో తీర్పు కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో తీర్పు ప్రభావం భవిష్యత్తులో మరిన్ని కేసులపై పడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు కేసు ట్యాక్స్ పిటిషన్ సంబంధించి వాదనలు పూర్తయి తీర్పు మాత్రం రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి అక్రమ కేసులుగా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన నేపథ్యంలోనే ఆయన క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అంటే పూర్తి నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్టు ఏదైతే ఉందో అది సక్రమంగా జరగలేదు, అక్రమంగా జరిగిందనే అంశాన్ని ఆయన ప్రధానంగా ఇక్కడ ఏసీబీ కోర్టుకి అంశాన్ని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. సో మొదటిగా ఆయన ఏసీబీ కోర్టు రిమాండ్ వేయకముందే అరెస్టు రోజున ఆయన ఏసీబీ కోర్టులో ఆయన వాదనలు కూడా వినిపించడం జరిగింది. రాష్ట్రంలో అంటే ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, విభజన ఆంధ్రప్రదేశ్ లోను కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంశాలు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దాని వల్ల రాష్ట్రానికి కలిగేటువంటి ఉపయోగాలేంటి, దానివల్ల వచ్చినటువంటి సదుపాయాలేంటి, ఎంతమంది విద్యార్థులు నైపుణ్యత శిక్షణ పొంది ఎంతమంది భవిష్యత్తులో తమ జీవితాలని మెరుగుపరుచుకుంటారనే అంశాల మీద ఆయన పూర్తిగా వాదనలో కూడా వినిపించారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే కంపెనీస్ ఉన్నారో డిజిటెక్, అదేవిధంగా సిమెంట్స్ ఏవైతే కంపెనీలు, ఆ కంపెనీలతో ఉన్నటువంటి సిఇఓలతో చంద్రబాబు గారు లాలూచి పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులను తిరిగి మళ్ళీ ఆయన పార్టీకి ఫండ్స్ కింద రాబట్టుకున్నారనే అంశాన్ని, ఇక్కడ అవినీతి జరిగింది అనే అంశాన్ని వీళ్ళు మొదటి నుంచి కూడా యాంటీ కరప్షన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా చూపించడానికి ప్రయత్నం చేశారు ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సో ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఏసీబీ కోర్టులో ఈ వాదనలను వినిపించారో, అయితే పూర్తి స్థాయి వాదనలు దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను అన్నింటినీ కూడా పరిశీలించాలి అంటే కనుక ఆ పూర్తి ఆధారాన్ని ఏసీబీ కోర్టు సమర్పించాలంటూ కూడా అప్పుడు ఆ ప్రభుత్వం తరపు ఎవరైతే ఏఐజీ ఉన్నారో పొన్నవోలు సుధాకర్ ని అడగడం జరిగింది. ఆయన త్వరలోనే ఆధారాలు ఇస్తామన్నారు. ఆధారాలకు సంబంధించి ఏమి వివరించారు. అయితే ఈ లోపు అప్పుడు కేసు ఇక్కడ వాదిస్తున్నటువంటి ఎవరైతే కేకే
సిద్ధార్థ లూథ్రా ఉన్నారు. ఆయన అప్పటికే అనేక అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టి ముందు ఉంచినప్పుడు కూడా వాళ్ళు రిమాండ్ కి తరలించడం, రిమాండ్ అయితే విధులు జరిగింది. రిమాండ్ లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు సిఐడి విచారణ కస్టడీకి ఇచ్చారు. అదేవిధంగా ఆయన్ని ఒకసారి జుడిషియరీ కూడా ఒకసారి ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనతో మాట్లాడడానికి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అక్రమ అరెస్టులకు సంబంధించినటువంటి ఏసీబీ కోర్టులోనే క్వాష్ పిటిషన్ ఇచ్చారు. అది ఇక్కడ ఆ క్వాష్ పిటిషన్ ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మన హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇచ్చారు. అక్కడ హైకోర్టులో కూడా ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు నుంచి కొనవలసి సుధాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ముకుల్ రోహిత్ గి కావచ్చు, వీళ్ళు ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించారు. అయితే ముకుల్ రోహిత్ గి ఎంతసేపు తాను చెప్తున్నటువంటి అంశాన్ని కోర్టు ముందు పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అనేక సార్లు ఎందుకు ఈ కేసు చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు అని చెప్పని ఇటు ఆ కేసుని స్పెషల్ జడ్జెస్ తో ఉన్నటువంటి ఇటు అనిరుద్ధ్ బోస్ కావచ్చు, అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేది కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎందుకు వర్తించదు ఈ కేసు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పని అప్పట్లోనే మోహన్ రోహిత్ కి అనేక ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఒకవేళ దానికి సంబంధించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తుందనే అంశాన్ని సిద్ధార్థ లూథ్రా కావచ్చు, హరీష్ సాల్వే కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వాదన వినిపించినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. అదే మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని మనం మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని ఈ కేసుని ప్రొలాంగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కాలం జైల్లో ఉంచడానికి మాత్రమే ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ వాదనలో ఎక్కడా కూడా పసలేదు. పూర్తి స్థాయిలో రేపొద్దున భవిష్యత్తులో కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తుంది అనే అంశాన్ని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా 2014లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కనుక 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగారు. సో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. ఒకవేళ అలా నమోదు అయిందని చెప్పాలి అంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా డిజిటెక్ లో జరిగినటువంటి ఏవైతే ఇటు జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆవిడ పరిగణలో తీసుకుని ఈడీ మాత్రం వాటి మీద దర్యాప్తు చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. సో ఇన్నింటినీ కూడా మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి ఆపాదించేటువంటి ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పనేది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ అంచనా మేరకు ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఆ తీర్పు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ అలా వచ్చిన తర్వాత కూడా విచారణ కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఈ రోజు 1 గంటకి ఈ కేసుని ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు 1 గంట తర్వాత దీని మీద తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎక్కువ శాతం అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఏది 17A వర్తిస్తుందనే అంశాన్ని మాత్రమే చాటగల్లం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ అయితే నాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధించినటువంటి అధికారులు డైరెక్టర్ల పేర్లు పొందుపరిచారో ఎక్కడా కూడా A1 A2 ఎక్కడ ఆయన లేరు. 37వ ముద్దాయిగా ఆయన అప్పటికప్పుడు ఆయన 37వ ముద్దాయిగా అందులో చూసిస్తూ కూడా అరెస్టు చేశారు. ఆయన అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వేశారనే అంశాన్ని కూడా కోర్టు ముందు దృష్టి తీసుకురావడం, అప్పుడు సిద్ధార్థ లూథ్రా కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చిన నేపథ్యం కూడా ఉంది. సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి వాదనల తర్వాత ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అరెస్టుల పరంపర ఇలా అక్రమంగా ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి తను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు అంటే కక్షపూరితమైన చర్యలకి వెళ్లకుండా ఉండేందుకు 17A తీసుకురావడం జరిగింది. కాబట్టి 17A నిబంధనలు పూర్తిగా చంద్రబాబు నాయుడుకి వర్తించడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో తీర్పు కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అక్టోబర్ 20న సుప్రీంకోర్టు తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో సిఐడి నిబంధనలు పాటించలేదని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. 17A ప్రకారం కేసు నమోదు చేయాలంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ సిఐడి గవర్నర్ అనుమతి తీసుకోలేదని వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. సో
సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, దాని తర్వాత అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అతని పైన. సో ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. గత సంవత్సరం అక్టోబర్ 20న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన కీలక తీర్పులు వెలువరించింది సుప్రీంకోర్టు. ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన అరెస్టు వ్యవహారం పైన ఆయన ప్రధానంగా సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. సెక్షన్ 17A తనకు వర్తిస్తుందంటూ ఆయన సుప్రీంకోర్టులో ఆయన తరపు వాదనలు కూడా వినిపించారు. సో ఏదైతే సెక్షన్ 17A ప్రకారము ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే ముందస్తులో భాగంగా గవర్నర్ పర్మిషన్ తీసుకొని గవర్నర్ అనుమతి తర్వాతనే ఒక రాజకీయ నాయకుడిని ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సిఐడి అధికారులు అలాంటిది ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అక్రమంగా చేసిన తర్వాత, ఆయన నిర్బంధించిన తర్వాత, జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు గవర్నర్ కి వీళ్ళు అనుమతి తీసుకున్నారు. సో ఇది సరైన చర్య కాదు అంటూ ప్రధానంగా సుప్రీంకోర్టులో వీళ్ళు ప్రస్తావించారు. దానిపైనే సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగాయి. ఆయన ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాన్ని రద్దు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావించారు. దానిపైనే మరికొద్ది సేపట్లోనే సుప్రీంకోర్టులో దానిపైన తీర్పు ఇవ్వబోతుంది. మరి దీనిపైన ఇప్పటికే గతంలోనే అనేక సార్లు సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు కొనసాగాయి. సో మరి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.